సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. మనసు అనేది ఆలోచనల ప్రవాహం తప్ప మరేమీ కాదు. మీ మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. కొన్ని బాధలను కదపకపోవడమే మంచిది, ఎందుకంటే వాటిని మర్చిపోలేము, అలాగని తలుచుకుంటూ ఉంటే బ్రతకలేము. మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చివరి గమ్యస్థానం కాదని గుర్తుంచుకోండి, మరియు ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉందని గుర్తుంచుకోండి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ మనం వ్యవహరించే విధానమే తేడా అని తెలుస్తుంది. ఒక దగ్గర భజన చేస్తూ బతుకుతూ నేనే అందరికంటే తెలివైన వాడిని అని అనుకునేవాడే ఈ ప్రపంచంలో అసలైన మూర్ఖుడు. మన మనసును పరిశుభ్రమైన ఆలోచనలపై ఉంచినప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుంది. మన అమాయకత్వమే మనల్ని బాధిస్తుంది, మన అత్యాశే మనల్ని వేధిస్తుంది, మన అజ్ఞానమే అగాధంలో తోసేస్తుంది, మన అవివేకమే అంధకారంలోకి వదిలేస్తుంది. ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోకు. వయసు పైపడే కొద్దీ చూపు తగ్గుముఖం పడుతుందేమో కానీ మనుషుల మనస్తత్వాలు చాలా స్పష్టంగా కనబడడం ప్రారంభిస్తాయి. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. అతి ప్రేమ అతివేగం కంటే చాలా ప్రమాదకరం. మనం చదువుకుని ఉంటే బాగుండేది అని మన జీవితంలో నలుగుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడే అర్థమవుతుంది. మన ఇంట్లో ఉండే అలారం అయితే మళ్ళీ మళ్ళీ మోగుతుందేమో కానీ మనకు వచ్చిన అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. కుటుంబానికి భారం అవ్వకూడదని చాలామంది ప్రపంచానికి లోకు అవుతున్నారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఓటమో గెలుపో అది తర్వాత విషయం. బాధ ఎలా ఉంటుందో కారే కన్నీటికి ఏం తెలుసు, అనుభవించే మనసుకు తప్ప. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకి విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు బాగా తెలుస్తుంది. ఇప్పటి రోజుల్లో అబద్ధాలు చెప్తే బంధాలు నిలబడుతున్నాయి, నిజం చెప్తే బంధాలు విరిగిపోతున్నాయి. ఎవరైనా మీరు ఎలా ఉన్నారో అని అడిగితే బాగున్నాను అని సమాధానం చెప్పండి. మీరు బాగున్నా బాగోకపోయినా ఇప్పుడు రోజుల్లో పట్టించుకునేవారు ఎవరూ లేరు. మీ ఉద్దేశం స్వచ్ఛమైనది అయితే మీరు ఎవరిని కోల్పోరు, వారే మిమ్మల్ని కోల్పోతారు. గతంలో కష్టాన్ని, నష్టాన్ని, ఎక్కువ బాధను అనుభవించిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. ఒక స్త్రీ ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా ఆమెకు దూరంగా ఉండు. ఆమె నిన్ను తిరస్కరించినప్పుడు ఆమెకి దూరంగా ఉండు. ఆమె కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఆమెతో మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నించకు. ఆమెను పూర్తిగా వదిలేయి, లేదంటే నీ జీవితాన్నే కోల్పోతావు. కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకాలలో పేజీ తిప్పినంత తొందరగా గడిచిపోదు. కొంచెం సమయం పడుతుంది. జీవితం కదా, అనుభవం నేర్పుతుంది. తడబడినా త్వరపడినా ఆస్వాదించాలి, తర్వాత కుదుటపడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.